వెల్కమ్ టు మెగానైన్ టీవీ. పఠాన్ కోట్ ఈ పేరు వినగానే ప్రతి భారతీయుడికి 2016లో జరిగిన భయంకరమైన ఉగ్రదాడి గుర్తొస్తుంది. పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఎయిర్ బేస్ పై చేసిన ఆ దాడి దేశ భద్రతా వ్యవస్థకే ఒక పెద్ద సవాల్ విసిరింది. ఆ తర్వాత పఠాన్ కోట్ చుట్టూ మన భద్రతా దళాలు ఒక ఉక్కు కోట లాంటి నిఘాను ఏర్పాటు చేశాయి. కానీ శత్రువు సరిహద్దుల అవతల ఉంటే మన సైన్యం ధైర్యంగా పోరాడుతుంది. అదే శత్రువు మన ఇంట్లోనే ఉండి మన వాళ్లలాగే నటిస్తూ వెన్నుపోటు పొడిస్తే సరిగ్గా ఇలాంటి ఒక భయంకరమైన కుట్ర పఠాన్ కోట్లోనే మళ్లీ బయటపడింది. ఏకంగా భారత సాయుధ దళాల కదలికపై నిఘా పెట్టడానికి, వాళ్ల వాహనాలు ఎటు వెళ్తున్నాయి అని చూడటానికి ఒక దేశద్రోహి తన మొబైల్ ద్వారా లైవ్ ఫీడ్ ను పాకిస్తాన్ కు చేరవేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయాడు. అసలు ఈ కుట్ర ఎలా బయటపడింది? పఠాన్ కోట్ లాంటి హై సెక్యూరిటీ జోన్లోనే పాక్ ఏజెంట్లు ఎందుకు నిఘా పెట్టారు? ఆర్మీ కదలికలు లైవ్ లో శత్రువులకు తెలియజేస్తే జరిగే నష్టమేంటి? భారతదేశానికి పాకిస్తాన్ కు మధ్య అత్యంత కీలకమైన స్ట్రాటజిక్ లొకేషన్ పఠాన్ కోట్. ఇది జమ్మూ కాశ్మీర్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలను కలిపే ఒక ట్రై జంక్షన్. జమ్మూ కాశ్మీర్ కు, లడక్ కు ఆర్మీ వెళ్లాలన్నా, భారీ ఆయుధాలు రవాణా చేయాలన్నా పఠాన్ కోట్ బేస్ చాలా ముఖ్యం. అందుకే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ మన ఆర్మీ కదలికలను ట్రాక్ చేయాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తోంది. దానికి వాళ్ళు పఠాన్ కోట్ పరిసరాల్లో తిరిగే ఒక స్థానిక వ్యక్తిని పావుగా వాడుకున్నారు. డబ్బు ఆశ చూపి అతన్ని ఒక దేశద్రోహిగా మార్చారు. మన మిలిటరీ కాన్వాయ్లు వెళ్లే మార్గాల్లో ఆ వ్యక్తి కాపు కాసి తన మొబైల్ ఫోన్ ద్వారా ఆర్మీ వాహనాల కదలికలను రికార్డ్ చేస్తూ ఆ లైవ్ ఫీడ్ ను డైరెక్ట్ గా పాకిస్తాన్ కు వాట్సాప్, ఇతర సీక్రెట్ యాప్స్ ద్వారా పంపుతున్నాడు. అంటే పఠాన్ కోట్ లో మన జవాన్ల ట్రక్ రోడ్డు మీద వెళ్తుంటే పాకిస్తాన్ లో కూర్చున్న ఐఎస్ఐ ఏజెంట్ దాన్ని లైవ్ లో చూస్తున్నాడు. ఒక మొబైల్లో వీడియో తీస్తే ఏముందులే అని సామాన్యులు అనుకోవచ్చు, కానీ మిలిటరీ డిఫెన్స్ వ్యవహారాల్లో ఇది అత్యంత ప్రమాదకరం. ఈ టాక్టికల్ డేటా శత్రువుల చేతికి వెళితే జరిగే నష్టం ఊహకు కూడా అందదు. రోడ్డు మీద ఎన్ని ట్రక్కులు వెళ్తున్నాయి, అందులో సైనికులు ఉన్నారా లేక ఆయుధాలు ఉన్నాయా, ఆయుధాలు ఉంటే అవి ఏ రకమైనవి అనే పూర్తి లెక్క పాకిస్తాన్ కు తెలిసిపోతుంది. మన సైన్యం ఎప్పుడు రెస్ట్ తీసుకుంటుంది, ఏ రూట్లో ఏ టైంలో ఎక్కువ కాన్వేలు మూవ్ అవుతున్నాయి, ఇలాంటి సెన్సిటివ్ డేటా మొత్తం వాళ్ళ చేతికి వెళుతుంది. ఒకవేళ ఉగ్రవాదులు సరిహద్దులు దాటి వచ్చి మన సైన్యంపై మెరుపు దాడి చేయాలంటే ఈ లైవ్ కెమెరా ఫీడ్ వాళ్లకు పక్కా ప్లానింగ్ ఇస్తుంది. మన సైన్యం ఎటువైపు వెళుతుందో తెలిసిపోతే ఉగ్రవాదులు ఇంకో వైపు నుంచి సులభంగా చొరబడగలరు. అయితే పాకిస్తాన్ కుట్రను మన భద్రతా దళాలు పసిగట్టాయి. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, పంజాబ్ పోలీసులు చాలా రోజులుగా ఈ అనుమానాస్పద నెట్వర్క్ పై పక్కా నిఘా పెట్టారు. పఠాన్ కోట్ నుంచి పాక్ నంబర్లకు డేటా బదిలీ అవుతున్నట్లు గుర్తించారు. వెంటనే స్పెషల్ ఆపరేషన్ ద్వారా ఆ నిందితుడిని రెడ్ హ్యాండెడ్ గా అరెస్ట్ చేశారు. నిందితుడిని పఠాన్ కోట్ కు చెందిన బల్జిత్ సింగ్ గా గుర్తించారు. అతని దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ ను సీజ్ చేసి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. పాకిస్తాన్ హ్యాండ్లర్లతో ఇతను ఎప్పటి నుంచో టచ్ లో ఉన్నాడు. ఇతని వెనుక ఇంకా ఎంతమంది ఈ స్పై రింగ్ లో పనిచేస్తున్నారు అనే కోణంలో విచారణ చేసిన పోలీసులకు విస్తుపోయే విషయాలు తెలిసాయి. దుబాయ్ నుంచి అతడికి ఆదేశాలు, ఆర్థిక సాయం అందుతున్నట్లు గుర్తించారు. పాక్ కు చెందిన ఐఎస్ఐ ఏజెంట్లతో నిందితుడు సంప్రదింపులు జరుపుతున్నాడన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరి కోసం పోలీసులు గాలింపు కొనసాగుతోంది. కేవలం కొన్ని కాసుల కక్కుర్తి కోసం కన్నతల్లి లాంటి దేశానికి, మన కోసం ప్రాణాలిచ్చే సైన్యానికి ద్రోహం చేయడానికి కూడా మనలో కొందరు వెనకాడడం లేదు. మన భద్రతా దళాలు పక్కా సమాచారంతో ఈ నెట్వర్క్ ను ఛేదించి ఒక పెద్ద ఉగ్ర ప్రమాదాన్ని తప్పించడం నిజంగా గర్వకారణం. ఎవరెన్ని కుట్రలు చేసినా భారత సాయుధ దళాల కవచాన్ని దాటి దేశాన్ని ఏమీ చేయలేరు అనడానికి ఈ ఆపరేషన్ నిదర్శనం.